15 ఏళ్ల కుర్రాడే కదా అని స్లడ్జింగ్ చేస్తే రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్గా అర్థమైంది. మొన్నటి లీగ్ మ్యాచ్లో జరిగిన గొడవ వైభవ్ సూర్యవంశీలో ఎంత కసి పెంచిందో తాజా ఫైనల్ మ్యాచ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. గ్రౌండ్లో తనను నోటికొచ్చినట్లు మాటలన్న లంక ఆటగాళ్లపై వైభవ్ తన బ్యాట్తోనే రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ దెబ్బతో భవిష్యత్తులో ఈ కుర్రాడిని గెలకాలి అంటేనే ప్రత్యర్థి టీం భయపడేలా ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అసలు ఇది 50 ఓవర్ల వన్డే మ్యాచ్నేనా లేక T10 లీగ్ అన్నట్లుగా వైభవ్ చెలరేగిపోయాడు. క్రీజ్లో ఉన్నంతసేపు లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడంటే అతను ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. అందులో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయంటే బౌలర్లకు అసలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని క్లియర్గా తెలుస్తోంది. ఆడిన ప్రతి షాట్లోనూ మొన్నటి అవమానానికి బదులు తీర్చుకోవాలనే కోపం కనిపించింది. ఈ దెబ్బతో లిస్ట్ ఏ క్రికెటర్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా వైభవ్ సంచలనం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లోనే 50 మార్కు దాటేసి మైండ్ బ్లాక్ చేశాడు. వైభవ్ కొడుతున్న దెబ్బలకు స్కోర్ బోర్డు రాకెట్లా దూసుకుపోయింది. లంక కెప్టెన్ ఎన్ని రకాలుగా ఫీల్డింగ్ మార్చినా, బౌలర్లను రొటేట్ చేసినా ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను మాత్రం ఏమాత్రం ఆపలేకపోయారు. అప్పటిదాకా ఎగిరిపడ్డ ఆటగాళ్లు గ్రౌండ్లో సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలోనే సహాన్ అరాచిగే బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. 100 రన్స్ టార్గెట్ మిస్ చేసుకున్నాడు అనే బాధ ఫ్యాన్స్లో ఉన్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేశాడు. అతను అవుట్ అయ్యే టైంకి టీమిండియా స్కోర్ 10 ఓవర్లలోపే 130 దాటేసింది. స్కోర్ బోర్డ్ చూస్తే తనెంత డేంజరస్ ప్లేయరో ఇట్టే పసిగట్టవచ్చు. టాలెంట్తో పాటు అగ్రెషన్ ఉన్న ప్లేయర్ను రెచ్చగొడితే గ్రౌండ్లో ఎలాంటి సునామీ వస్తుందో చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పాత గొడవను మైండ్లో పెట్టుకుని తన ఫోకస్ను ఎక్కడా దారి తప్పనివ్వకుండా బ్యాట్తోనే లంక టీంకు గట్టి బుద్ధి చెప్పాడు. విదేశీ పిచ్లపై తడబడతాడు అనుకున్న వాళ్ళందరికీ తన పవర్ హిట్టింగ్తో దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు. కవ్వింపులకు పోతే వైభవ్ ఎంత భయంకరంగా మారుతాడో ఈ మ్యాచ్తో క్రికెట్ ప్రపంచం మొత్తానికి ప్రూవ్ అయింది.